Today we have Mr. Lion K. Anjireddy, who is the marketing director of Vardhan Group. Lion K. Anjireddy garu shared a lot of insights. Asalu హైదరాబాద్ మార్కెట్ ఏంటి, హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ అసలు ఎలా అవ్వబోతుంది అనే ప్రతి ఒక్క డీటెయిల్ ఈ పాడ్కాస్ట్లో అంజిరెడ్డి గారు మనతో షేర్ చేసుకున్నారు. అదే కాకుండా వాళ్ళ కొత్త ప్రాజెక్ట్ విచ్ ఈస్ గ్రీన్ హోమ్స్ బై వర్ధన్ గ్రూప్, అది ఒక చాలా బ్యూటిఫుల్ ప్లాట్ ప్రాజెక్ట్. దాని గురించి కూడా మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మేక్ ష్యూర్ యూ వాచ్ దిస్ పాడ్కాస్ట్ అంటిల్ ది ఎండ్. We are very honored to have you, sir. Can you please introduce yourself to us? Yeah. Happy morning, madam. Good morning. Great morning to everyone. Thank you. Yeah, my name is Lion Anjireddy. Okay. Yeah. Lion Anjireddy. Yeah. Actually, I am the director of marketing director గా వర్ధన్ గ్రూప్లో వర్క్ చేస్తున్నాను. మా వర్ధన్ గ్రూప్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే భవిష్యత్తుకి బంగారు బాట. భవిష్యత్తుకి బంగారు బాట. వెరీ నైస్. ఏ ఇన్వెస్టర్ అయినా సరే అక్కడ మా దగ్గర వచ్చి ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ స్టెప్స్ ఒక గోల్డెన్ పాత్లో ఉంటాయని చెప్పేసి అనమాట. భవిష్యత్తుకి బంగారు బాట. అట్లానే వచ్చేసి నా నేమ్కి లైన్ అంజిరెడ్డి, అలానే నా నేమ్కి నేను పెట్టుకున్న ట్యాగ్ లైన్ వచ్చేసి యాస్పైర్ విత్ అంజి. ఓకే. ఎవరైనా సరే ఇన్వెస్టర్స్ వాళ్ళ యాస్పిరేషన్ గోల్స్ని ఫుల్ఫిల్ చేయాలి, వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలంటే నన్ను మీట్ అయితే చాలు, వాళ్ళ యాస్పిరేషన్ డెరైవ్ చేసి ఇచ్చేస్తా. వెరీ నైస్. యాస్పైర్ టు ఇన్స్పైర్ అండ్ ఇన్స్పైర్ టు యాస్పైర్. వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది దగ్గర నుంచి మనం ఇన్స్పైర్ అవ్వాలన్నా కొన్ని ఇన్పుట్స్ తీసుకొని ఇన్స్పైర్ అవుతాం. అట్లానే వాళ్ళ యాస్పిరేషన్ గోల్స్ కూడా ఇస్తాము. అది సో మీరు యు ఆర్ సర్టిఫైడ్? యాక్చువల్లీ ఐఎమ్ సర్టిఫైడ్, ఐఎమ్ రెరా సర్టిఫైడ్ అడ్వైజర్. రెరా సర్టిఫైడ్. అట్లానే నేను వచ్చేసి ఒక లయన్స్ క్లబ్కి వేదా ఏఐ అనే క్లబ్కి ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ 320H డిస్ట్రిక్ట్లో. మాకు గురూజీ వచ్చేసి గంపా నాగేశ్వరరావు గారు. అక్కడ సార్ది వచ్చేసి ఒక ఇంపాక్ట్ ఫౌండేషన్ అని ఉంది. అక్కడ నుంచి నేను ఒక సర్టిఫైడ్ ట్రైనర్ ఆల్సో, మోటివేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్ TTWS అనేది. ఇట్లా దీనికి ముందు నేను ఒక 20 years ఒక MNCలో వర్క్ చేశాను. నేను ఒక ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను నా ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్లో. అక్కడ వర్క్ చేస్తా నేను పార్ట్ టైమ్గా రియల్ ఎస్టేట్ ప్యాషన్ తీసుకున్నాను. అక్కడి నుంచి ఇది ఫుల్ టైం అయింది. వెరీ నైస్. పార్ట్ టైం కన్వర్టెడ్ ఫుల్ టైం అయిపోయింది. ఇప్పుడు నేను అక్కడ జాబ్ కూడా క్విట్ చేశాను. వచ్చి ఫుల్ టైం రియల్ ఎస్టేట్ అడ్వైజర్గా వచ్చాను. నేను స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సర్టిఫైడ్ మెంబర్ని, TG రెరా అడ్వైజర్, సర్టిఫైడ్ అడ్వైజర్, అట్లానే ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనరు. నెక్స్ట్ వచ్చేసి UBM గేమ్ చేంజర్ సర్టిఫైడ్ బిజినెస్, హౌ టు చేంజ్ యువర్ బిజినెస్, అల్టిమేట్ బిజినెస్ మాస్టరీ అంటారు వేణు కళ్యాణ్ గారి. అక్కడి నుంచి నేను సర్టిఫైడ్ ట్రైనర్. అట్లానే వచ్చేసి సేల్స్ విత్ సూర్య అనేది సేల్స్, హౌ టు ఇంప్రూవ్ యువర్ సేల్స్ టు ద నెక్స్ట్ అప్, అలా కూడా నేను అన్ని కోర్సులు చేయడం జరిగింది. ఇట్లా నేను ఏంటంటే ఇంకొకటి మన కంపెనీకి ఏమేమి ఉపయోగపడతాయి ఆ లెర్నింగ్స్ అన్నీ నేను అడాప్ట్ చేసుకుంటాను అనమాట. మన కంపెనీ గ్రోత్ గురించి, వర్ధన్ గ్రూప్ని ఇంకా ముందుకి ఎలా తీసుకెళ్ళాలి విజన్. ఇప్పుడు మేమున్న దానికి మినిమం నెక్స్ట్ ఇయర్కి 1.5x, ఇది మా 1.5 ట్యాగ్ లైన్ అనమాట. నెక్స్ట్ ఇయర్కి 1.5కి నేను డిరైవ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక 5 years స్పాన్లో మినిమం ఇక్కడి నుంచి 10xలోకి వెళ్ళాలి టర్న్ ఓవర్ అనే థీమ్లో స్టార్ట్ చేశాను. దానికి మీ అందరి సహకారం కూడా చాలా ఉంటుంది అని చెప్పేసి నేను ఇక్కడ రావడం జరిగింది. అందరూ కూడా చాలా మంచి హాస్పిటాలిటీ అరేంజ్ చేశారు సోషల్ పోస్ట్ నుంచి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. అట్లానే మా వర్ధన్ గ్రూప్ ఫౌండర్ లక్ష్మారెడ్డి గారు, ఆయన 2012లో మా కంపెనీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మేము మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసామండి. వరంగల్ హైవేలో ఒక 5 projects చేసాము. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మన ఇప్పుడు ఫ్యూచర్ సిటీ రూట్లో కందుకూరులో గో గ్రీన్ ఎకర్స్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఆమనగల్లో ప్రకృతి వనం 1, 2 చేసాము. తర్వాత గ్రీన్ హిల్స్, నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ హోమ్స్ రన్ అవుతుంది. దీని తర్వాత 12th and 13th ప్రాజెక్ట్ పైప్ లైన్లో ఉన్నాయి, గ్రీన్ కౌంటీ అండ్ ఫ్యూచర్ సిటీ. ఇది ప్రజెంట్ 11th ప్రాజెక్ట్ రన్ అవుతుంది. ఇంకా 2 projects రన్. నెక్స్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ 1 yearకి మేము కొత్త ప్రాజెక్ట్ ఒకటి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకోటి మా దగ్గర ఏంటంటే ఇన్వెస్టర్స్ రెఫరల్స్ ఎక్కువ వస్తుంటాయి. అది మాకు ఒక అడ్వాంటేజ్. వాళ్ళు ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తే ఫ్యామిలీలాగా కన్వర్ట్ అయిపోతాం. మేము కూడా అలానే వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేస్తాము, వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేస్తారు.
రీసెంట్గా ఒక ఇన్వెస్టర్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయితే ఆయనకి బేసిక్గా ఆయన ఎంప్లాయ్ ఏం తెలియదు, ఆ మ్యారేజ్ దగ్గరుండి చేయించాం మేము, అబ్బా మా టీం నిలబడి. వెరీ నైస్. అది మా ఫ్యామిలీ లాగా ఇన్వెస్టర్స్ ని మీరు చూసుకుంటారు. లాస్ట్ November 9th మేము ఒక ఫ్యామిలీ ఈవెంట్ కార్తీక వన భోజనాలు అనేది మా అన్ని ప్రాజెక్ట్స్ లాస్ట్ 11th ప్రాజెక్ట్స్లో నుంచి కూడా అందరిని ఇన్వైట్ చేయడం జరిగింది. కొంతమంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది అబ్రాడ్లో ఉన్నారు, కొంతమంది చేంజ్ అయ్యారు లొకేషన్స్. స్టిల్ అయినా కానీ అంత బిజీ షెడ్యూల్లో చాలా ఒక 400 మెంబర్స్ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో విజిట్ చేశారు, మా ఆతిథ్యాన్ని స్వీకరించి వచ్చారు. అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను, ఇన్వెస్టర్స్ అందరికి కూడా, ఫ్యామిలీ. ఈ రోజు వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ వర్ధన్ గ్రూప్. వాళ్ళ ఓపెన్ ప్లాట్స్ గురించి మనం మాట్లాడబోతున్నాము. సో ఈ వర్ధన్ గ్రూప్ గురించి మాకు కొంచెం చెప్తారా ప్లీజ్? యాక్చువల్లీ వర్ధన్ గ్రూప్ అనేది మేము 2012లో ఎస్టాబ్లిష్ చేసామండి. వీ హ్యావ్ వేరియస్ ప్రాజెక్ట్స్. వీ హ్యావ్ ప్రాజెక్ట్స్ నియర్ యాదగిరి రోడ్లో బీబీ నగర్లో ఉన్నాయి, భువనగిరిలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన అప్కమింగ్ ఫ్యూచర్ సిటీ, నెక్స్ట్ రాబోయే ఫ్యూచర్ సిటీకి దగ్గరలో కందుకూరులో ఒక ప్రాజెక్ట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఆమన్గల్లో ఒక 3 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాము. ఇప్పుడు మళ్ళీ కడతాల దగ్గర ఇంకొక 2 ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. నియర్ టు మైజ్గండి టెంపుల్ ఈరోజు మనం గ్రీన్ హోమ్స్ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు రన్ అవుతుంది. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్ గ్రీన్ కౌంటీ అండ్ ఫ్యూచర్ సిటీ. both were in FCDA limits, those both projects. అది గ్రీన్ కౌంటీ అండ్ ఫ్యూచర్ సిటీ అనమాట. మేము కూడా ఫ్యూచర్ సిటీ, వర్ధన్ ఫ్యూచర్ సిటీ అని న్యూ నేమ్ చేసాము మా న్యూ అప్కమింగ్ ప్రాజెక్ట్కి. 2 అప్రూవల్ స్టేటస్లో ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ మా ఫోకస్ ప్రాజెక్ట్ ఇప్పుడు గ్రీన్ హోమ్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రీన్ హోమ్స్ లొకేషన్ ఎక్కడ ఉంది? వర్ధన్ గ్రూప్ దీనిలో వచ్చేసి మాది ఇప్పుడు వర్ధన్ గ్రీన్ హోమ్స్ ప్రాజెక్ట్. వర్ధన్ గ్రీన్ హోమ్స్. సో ఈ లొకేషన్ ఎక్కడ ఉంటుంది? ఈ లొకేషన్ వచ్చేసి మనకి నియర్ టు మైస్గండి టెంపుల్ ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ అక్కడ ఉన్న లొకేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే అప్కమింగ్ రేడియల్ రోడ్ ఏదైతే మన ఎగ్జిట్ 13 రావరియాల నుంచి ఆమన్గల్ వరకు 41 కిలోమీటర్ స్ట్రెచ్ ఒక రోడ్డు మన సీఎం గారు మొన్ననే సెప్టెంబర్ మంత్లో లాంచ్ చేయడం జరిగింది. ఆ 41 కిలోమీటర్స్లో కూడా ఒక 19 కిలోమీటర్స్ వచ్చేసి రిత్విక్ ప్రాజెక్ట్స్కి ఇచ్చారు. నెక్స్ట్ 21 కిలోమీటర్స్ ఎల్ఎన్టీకి ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు మనది ఆ రోడ్కి జస్ట్ నియర్ బై 1 కిలోమీటర్లో మన ప్రాజెక్ట్ ఉందండి. అది 300 ఫీట్ రోడ్, 330 ఫీట్ రోడ్డు. ఆ రోడ్డు స్పెషాలిటీ ఏంటంటే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఫ్యూచర్ సిటీకి మెట్రో అవుతుంది, అక్కడ నుంచి రీజనల్ రింగ్ రోడ్కి మళ్ళీ మెట్రో వస్తుంది. రోడ్ మధ్యలో ప్రైమ్ లొకేషన్. ఆ రేడియల్ రోడ్కి జస్ట్ 1 కిలోమీటర్లోనే వస్తుంది అనమాట మన ప్రాజెక్టు. నెక్స్ట్ మన శ్రీశైలం హైవేకి జస్ట్ 4 to 5 minutes డ్రైవ్లో మనం మన ప్రాజెక్ట్లో రీచ్ అవుతాము. రేపు వచ్చే 300 ఫీట్ రోడ్డు కనుక 330 ఫీట్ రతన్ ఫీల్డ్ టాటా రేడియల్ రోడ్ కంప్లీట్ అయితే యాక్చువల్గా ఇంకా ఫాస్టర్గా రీచ్ అవ్వడానికి మన ప్రాజెక్ట్కి ఎయిర్పోర్ట్ నుంచి 30 minutesలో రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఒక 40 minutes పడుతుంది ఇప్పుడు రీచ్ అవ్వడానికి. ఆ రేడియల్ రోడ్ అయితే ఇంకా మనకి కనెక్టివిటీ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ ఏదైతే అప్కమింగ్ కోర్ ప్రాజెక్ట్ ఆఫ్ అవర్ నౌ సీఎం గారు. ఎర్లియర్ ఇట్ ఈస్ ఫార్మా సిటీ, నౌ ఇట్ ఈస్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, స్పోర్ట్స్ సిటీ. ఆల్ టుగెదర్ మన ప్రాజెక్ట్ లొకేషన్ నుంచి జస్ట్ 10 to 15 minutes టైంలో మనం రీచ్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీరు జస్ట్ ఓపెన్ ప్లాట్స్, సో దీని సైజెస్ యాక్చువల్గా ఇది మనకి 165 square yards రేంజ్ నుంచి అరౌండ్ 500-530 square yards వరకు కూడా ఉందండి. 165 square yards నుంచి 530 square yards. పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 12,000 rupees ఉంటుంది. పర్ స్క్వేర్ యార్డ్ 12,000 rupees. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే బడ్జెట్ లెవెల్స్ని బట్టి 18 lakhs నుంచి అరౌండ్ 60 lakhs వరకు కూడా మనము అంటే వాళ్ళకి అందరికీ ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు ఎవరి బడ్జెట్కి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నారు, ఒక 1 lakh అంటే ఒక 20 lakhs 30 lakhs వరకు, లేదు ఇంకా ఎక్కువ ప్యాకేజ్లో ఉన్నారు, ఒక మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ క్లాస్ వరకు, ఎలా అందరికీ తగినట్లుగా మేము డిజైన్ చేయడం జరిగింది. వెరీ నైస్. సో నార్మల్ మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ క్లాస్ వరకు ఎవరైనా ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ప్లాట్స్ అనగానే ఇప్పుడు మనకి ఇక్కడ నెక్స్ట్ ఏం బిల్డ్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది? ఆల్రెడీ మనం
హోమ్ రెడీగా కట్టుకోవచ్చు అండి. ఓకే. సెకండ్ హోమ్సా లేదంటే యాక్చువల్లీ వీ కెన్ లివ్ విత్ దేర్ ఇట్స్. ఓకే. ఎక్కడ ఉన్న న్యాచురల్ ఎయిర్కి మనం ఇక్కడ సిటీలో ఆల్రెడీ పొల్యూషన్కి ఎక్కడ ఉన్నాము, ఇక్కడ మన ప్రాజెక్ట్ దగ్గర న్యాచురల్ ఎయిర్ మనం కనుక అక్కడ స్టే చేస్తే మన లైఫ్ స్పాన్, మనం అక్కడ 1 year ఉంటే మినిమం 4 to 5 years మనం లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఇప్పుడున్న పొల్యూషన్ లెవెల్స్కి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే హైదరాబాద్లో ఉందో 270, 280, అక్కడ మేబీ 70, 80 కూడా ఉండదు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. చాలా గ్రీనరీగా ఉంటుంది, నేచర్ ఫ్రెండ్లీగా ఉంటుంది మా ప్రాజెక్టు. నెక్స్ట్ రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది, మేము కట్టుకోవచ్చా, మేము ఉండగలమా అనేది. ఆల్రెడీ మేము ఒక G+1 6 BHK ఒక G+1 విల్లా కట్టేశాము, స్పోర్ట్స్ విల్లా. ఇదే ప్రాజెక్ట్లో పక్కనే ఉంటుంది. ఇక్కడ ఎవరైనా మనం ప్లాట్ తీసుకున్న వాళ్ళకి కూడా మనం ఒక 2 days స్టే ఫ్రీ ఇస్తున్నాము. అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్. దానిలో వచ్చేసి ఇయర్లీ ఒక 2 days స్టే ఫ్రీ ఇస్తున్నాము. ఇప్పుడు మనము ఏదైతే మనకి గేటెడ్ కమ్యూనిటీస్ ఆర్ విల్లా ప్రాజెక్ట్ సిటీలో ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో మనం అవన్నీ కూడా మన ప్రాజెక్ట్లో ఇచ్చున్నాము. ఎవరైనా సరే విజిట్ చేయొచ్చు, విజిట్ చేసిన తర్వాతనే డెసిషన్ తీసుకోవచ్చు. వీ హ్యావ్ బాక్స్ క్రికెట్, అవుట్డోర్లో బాక్స్ క్రికెట్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, బాస్కెట్బాల్ ఉంది, నెక్స్ట్ పార్టీ లాన్ ఏరియా ఉంది. ఒక 300 members ఒక ఈవెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఫంక్షన్ హాల్ ఛార్జ్ 1 lakh ఛార్జ్ చేస్తున్నారు. మనం అవన్నీ ఫెసిలిటీస్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. మన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, మన పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ మన దగ్గర ప్లాట్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 2 days కాంప్లిమెంటరీ స్టే కూడా ఇస్తున్నాము. ప్రైమరీలీ ఫస్ట్ హోమ్స్ అంటారా, సెకండ్ హోమ్స్ అంటారా? అంటే ఇప్పుడు వరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళలో కూడా ఇది ఫస్ట్ హోమ్ కింద కన్సిడర్ అయిందా, సెకండ్ హోమ్? యాక్చువల్గా మనం అలా డిఫరెన్షియేట్ చేయలేము. మనం అక్కడ ఫస్ట్ హోమ్ ఇప్పుడే ఫ్రెష్గా వచ్చి మేము సిటీలోకి ఇప్పుడే వచ్చాము, ఇల్లు కట్టుకొని మేము ఫ్యూచర్ సిటీ దగ్గరలో ఉండాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా కట్టుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నది అయితే మేము వీకెండ్ హోమ్ లాగా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాము. బట్ మేబీ 1 to 2 years స్పాన్లో అక్కడ వెళ్ళి మనకి ఇంకొక 10 members దాకా లివింగ్ ఛాన్సెస్ వచ్చేదానికి ఉంది. మనకి రెడీగా అడిగారు ఆల్రెడీ విల్లా కట్టమని చెప్పేసి ఇన్వెస్టర్స్. నెక్స్ట్ మార్చిలో స్టార్ట్ అవుతుంది. మేమే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము. ఒకవేళ వాళ్ళు ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళు కనుక ఒక వీకెండ్ విల్లా కన్స్ట్రక్షన్ చేసి కంపెనీకి కనుక హ్యాండ్ ఓవర్ చేస్తే, మేము రెంటల్ అగ్రిమెంట్ ఇచ్చేసి సిటీలో ఏవైతే రెంట్స్ వస్తున్నాయో, సపోజ్ 2 BHK or 3 BHKకి మేము కూడా అక్కడ రెంట్ పేమెంట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. గ్రేట్ ఆప్షన్. యాక్చువల్గా ఫర్ SFT ఒక 15 to 20 rupees వరకు, అంటే 1000 SFT ఉంటే ఒక 15,000 నుంచి 20,000 వరకు రెంట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. గ్రేట్ ఆప్షన్. అంటే ఇప్పుడు మీరు 6 BHK ఎలా అయితే పర్ డే రెంట్ చేస్తున్నారు, లైక్ ఎన్ Airbnb అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వెస్టర్కి అలా చేయాలని ఉంటే మీరు దాంట్లో హెల్ప్ చేస్తారా, ఆర్ జస్ట్ రెంట్ బేసిస్ పైన? యాక్చువల్గా అక్కడ వాళ్ళు మనం కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మిగతా అన్ని ఫెసిలిటీస్ వాళ్ళు చేయలేరు కదా, అది మేమే మాకు హ్యాండ్ ఓవర్ చేయాలండి. సో మీరు హ్యాండ్ ఓవర్ చేస్తే మంత్లీ రెంట్ 20,000, అంటే 1000 SFT 20,000 or 30,000 అలా ఉంటుంది. అంటే ఇది ఎలా అంటే ఇప్పుడు మనం ఉంటుంది కానీ ఆల్ 30 days బుకింగ్ కావాలని లేదు. అట్లానే మనం అక్కడ మ్యాన్ పవర్ ప్రొవైడ్ చేయాలి, క్లీనింగ్ యాక్టివిటీ, మెయింటెనెన్స్, ఇవన్నీ ఉంటాయి. అందుకే మనం ఏం చెప్తున్నాం అంటే, ఇప్పుడు సిటీలో ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఒక అప్రాక్సిమేట్గా ఒక 1 crore ఇన్వెస్ట్ చేస్తారు ఇక్కడ అపార్ట్మెంట్ ఆర్ ఏదైనా ఈ మన ఇక్కడ ఉన్న ఏరియాలో 1 crore 2 crores వాళ్ళకి మ్యాక్సిమం వస్తే హార్డ్లీ ఒక 30 to 40,000 వస్తుంది. మన దగ్గర వచ్చేసి ఒక 200 square yards తీసుకుంటే ఒక 24 lakhs ల్యాండ్కి వెళ్తుంది. కన్స్ట్రక్షన్ ఒక 1000 or 1500 చేస్తే ఒక 30 lakhs కూడా అవ్వదు, మ్యాక్సిమం 30 lakhs. విత్ ఇన్ ద 50 lakhs బడ్జెట్లో వాళ్ళు చేస్తే మనకి రెంట్ 30,000 నుంచి 40,000 వరకు అలా కూడా కంపేర్ చేయొచ్చు. ఇంకొకటి నెక్స్ట్ యాడెడ్ అడ్వాంటేజ్ ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అప్రిషియేషన్. ఇక్కడ మనకి ఫ్యూచర్ సిటీ వల్ల కానీ, నెక్స్ట్ ఈ రేడియల్ రోడ్, అప్కమింగ్ రేడియల్ రోడ్ వల్ల ఇక్కడ అపార్ట్మెంట్ తీసుకుంటే ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత అది డిప్రిషియేషన్ అవుతుంది. ల్యాండ్ వాల్యూ ఎప్పుడు కూడా డిప్రిషియేషన్ కాదు, అప్రిషియేట్. ఈ వరల్డ్లో ఏదైనా సరే డిప్రిషియేషన్ కానీ ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే అది ల్యాండ్ మాత్రం, అది ఓపెన్ ప్లాట్ మాత్రమే. అది ఇప్పుడు కంపారిజన్ వస్తుంది, నేను అపార్ట్మెంట్ తీసుకోవాలా, ఓపెన్ ప్లాట్ తీసుకోవాలా, లేదా గోల్డ్ తీసుకోవాలా, షేర్స్లో పెట్టాలా, ఇవన్నిట్లో ఉంటుంది.
సో నేను మిమ్మల్ని అడుగుతాను, ఏం తీసుకోవాలి? అపార్ట్మెంట్ తీసుకోవాలా, షేర్సా, గోల్డా, ప్లాటా? యాక్చువల్గా నా ప్రకారం అయితే వాళ్ళకి ఎవరైతే బడ్జెట్ ఉంటుందో, సపోజ్ ఒక 1 crore ఉంటే వాళ్ళు 70-30 రేషియోలో తీసుకోవాలి. ఓకే. ఆల్వేస్ 70% ల్యాండ్ మీదనే ఉంచాలి ఇన్వెస్ట్మెంట్. ఓకే. రిమైనింగ్ 30% మనం గోల్డ్ తీసుకుంటామా, మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటామా, ఆర్ అదర్ షేర్ మార్కెట్, 70% అయితే కంపల్సరీ ల్యాండ్ మీదనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇది మీరు నా పెద్ద డౌట్ క్లియర్ చేసిన. అండ్ ఐ థింక్ వ్యూవర్స్ ఆల్సో విల్ నౌ హ్యావ్ అన్ ఐడియా దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అని. సో అబౌట్ దిస్ ప్రాజెక్ట్ మీరు చెప్పినట్టు చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి. నా డౌట్ ఏంటంటే గ్రీన్ హోమ్స్ అని, వై డిడ్ యూ కమ్ అప్ విత్ దట్ నేమ్? గ్రీన్ హోమ్స్ అనేది ఏంటంటే నేచర్కి ఫ్రెండ్లీగా గ్రీనరీ ఏరియా ఉంటుంది అక్కడ. ఓకే. అక్కడ మేము ఆల్రెడీ ఒక ఇల్లు కట్టేసాం. ఎవరైనా వచ్చి ఉండడానికి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కదా, ఆ థీమ్తో మనం గ్రీన్ హోమ్స్ అని పెట్టాం. నేచర్ హోమ్, గ్రీనరీ మధ్యలో ఉంది కాబట్టి మేము గ్రీన్ హోమ్స్ అని పెట్టాం. వెరీ నైస్. సో ఇప్పుడు దాని ప్రాజెక్ట్ యూఎస్పీస్ మీరు చెప్తారా మాకు? యూఎస్పీ, మా ప్రాజెక్ట్ యూఎస్పీ ఏంటంటే ఇప్పుడు అందరూ డెవలప్మెంట్ చేస్తాం అంటారు. మేము ఆల్రెడీ అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇది స్టార్ట్ చేసాము, ఇన్వెస్టర్స్కి ఆఫర్ చేసాము. నెక్స్ట్ వచ్చేసేసి అన్ని ప్రాజెక్ట్స్లో మేము క్లబ్ హౌస్ చేస్తాము అని చెప్పి ప్లాట్స్ అమ్ముతారు. మేము కట్టేసి అక్కడ లైవ్లో ప్రాజెక్ట్లో మన క్లబ్ హౌస్ చూపించి ఇది చూపిస్తాం. అది ఒక మన యూఎస్పీ. రెడీ టు లివ్ ఇన్. నెక్స్ట్ యూఎస్పీ ఏంటంటే మా దగ్గర కొన్ని ప్రాజెక్ట్స్ కొంతమంది మార్కెటింగ్ తీసుకోవడం, ఆర్ థర్డ్ పార్టీ ల్యాండ్ ఫార్మర్స్ దగ్గర నుంచి వాళ్ళు డైరెక్ట్ వచ్చి రిజిస్ట్రేషన్ అలా ఉంటుంది. మా యూఎస్పీ అలా కాదు, మేము డైరెక్ట్గా కంపెనీకి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాతనే మేము లాంచ్ చేస్తాం ప్రాజెక్ట్ని. అక్కడ కంపెనీకి వచ్చిన తర్వాత మేము డిటిసిపి అప్రూవల్ స్టాంప్ వచ్చాక, రెరా వచ్చాక మేము లాంచ్ చేస్తాం. అందరూ ప్రీ బుకింగ్ అని అలా ఉంటాయి కదా, అలాంటివి మా దగ్గర ఉండవు. అది కొంచెం మేము ఏంటంటే మేము కూడా కొంచెం ఫార్మర్ బ్యాక్గ్రౌండ్, మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం. మా థాట్స్ ఎప్పుడు కూడా మా ఇన్వెస్టర్స్ వాళ్ళు ఎప్పుడు లాస్ అవ్వద్దు అనే దాని గురించే మా కంపెనీ మోరల్ వాల్యూస్ అలా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు యూఎస్పీస్, లొకేషన్ అన్నీ మాట్లాడుకున్నాం అండ్ మీరు అమ్యూనిటీస్ కూడా చెప్పారు, అవుట్ స్టాండింగ్ అమ్యూనిటీస్. సో ఇప్పుడు జనరలీ ఇన్వెస్టర్స్ని మీరు ఈ ప్లాట్ పైన ఇన్వెస్ట్ చేయాలని ఎలా మోటివేట్ చేస్తారు? ఎందుకు అంటే ఇప్పుడు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అప్రిషియేషన్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి అప్కమింగ్ ప్రాజెక్ట్స్, ఆ లొకాలిటీలో ఏమేమి వస్తున్నాయి ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ వస్తుంది, జస్ట్ 10 minutes డ్రైవ్లో ఉంటాం. ఏఐ సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది. నెక్స్ట్ యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్ వరకు అయిపోయింది. సో మేము ఎప్పుడు అసలు వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ? అసలు ఎప్పుడు అట్లీస్ట్ విల్ బి ఏబుల్ టు సీ యాక్చువల్గా ప్రోగ్రెస్ ఎప్పుడు చూస్తామంటే మినిమం ఒక 2 to 3 yearsలో. యాక్చువల్గా ఇప్పుడు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది, దాని ఫ్రూట్స్ రావాలి అంటే ఒక 2 to 3 years పడుతుంది. ఇంకోటి మన సీఎం గారు ఇప్పుడున్న గవర్నమెంట్లో ఏం చెప్తున్నారంటే, బై ద ఎండ్ ఆఫ్ దిస్ టర్మ్ ఐ విల్ this term, not this 2 to 3 years span. He will sit there and he can వీక్లీ ఆయన అక్కడ వచ్చి ఒక 2-3 days అక్కడి నుంచి పరిపాలన కొనసాగిస్తానని చెప్తున్నారు. అండ్ మేబీ నెక్స్ట్ డిసెంబర్కి ఒక టెంపరీగా ఫ్యూచర్ సిటీ ఒక ఆఫీస్ స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ 2nd yearలో ఆయన అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా అంటున్నారు. నెక్స్ట్ అక్కడ ఫ్యూచర్ సిటీతో పాటు మల్టిపుల్ కంపెనీస్ వచ్చాయి. ఆల్రెడీ ఏఐ సిటీకి టైఅప్ అయిపోయాయి. నెక్స్ట్ మార్బనీ అని ఒకటి టైఅప్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సింగరేణికి ఒక 10 acres ల్యాండ్ ఇచ్చారు. సింగరేణి ఇవన్నీ మాకు వినిపించట్లేదండి. మేము ఎప్పుడు ఏం చూసినా డెవలప్మెంట్ అంటే ఆంధ్రాలో ఏదో వస్తుంది, వైజాగ్లో ఏదో వస్తుంది. అది మనుషులకు అసలు ఇక్కడ ఏమేమి అవుతుందో తెలియదు. అంటే మెనీ పీపుల్ ఆర్ హ్యాపీ విత్ ద చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ మెనీ పీపుల్ ఆర్ నాట్. ఓకే, యాక్చువల్గా ఇది మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తున్నాయండి, న్యూస్లో కానీ మీడియాలో హైలైట్ అవ్వట్లేదు అవి. అందుకే ఆంధ్రాలో డెవలప్మెంట్స్ అవుతున్నాయి, హైదరాబాద్లో ఏం లేదు, అంత స్టాగ్నెంట్ అయిపోయింది. లేదు యాక్చువల్గా అది ఒక అపోహ మాత్రమే. గవర్నమెంట్ ఈజ్ పుట్టింగ్ ఎనీ గవర్నమెంట్, మనం కంపేర్ చేయట్లేదు ఇక్కడ పొలిటికల్గా. బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, ఆర్ బీజేపీ అయినా, ఇది ఒక భారత్ ఫ్యూచర్ సిటీ. అది
ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ మారితే అదేదో అవుతుంది ఇదేదో అవుతుంది అనేది ఒక కస్టమర్స్కి ఒక ఇన్వెస్టర్స్కి ఒక మైత్లాగా ఉంటుంది, అపోహల్లాగా ఉంటాయి అన్నమాట. అలా లేదు ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ఉన్నప్పుడే ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఫార్మాసిటీ లాగా. నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ ఓవర్ అయిన తర్వాత మన సీఎం గారు ఇది ఫార్మసీ, వై కాంట్ దిస్ ఫార్మాసిటీ, ఇట్ విల్ బి ఎ ఫ్యూచర్ సిటీ ఆఫ్ ద భారత్ ఫ్యూచర్ సిటీ. నో దట్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ దిస్ కేస్. ఎందుకు అంటే అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేసిందే ప్రీవియస్ గవర్నమెంట్. అక్కడ వాళ్ళు మళ్ళీ ఎక్వైర్ చేసిన ల్యాండ్ని వీళ్ళు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు ఒక సమ్ 18,900 ఎకర్స్ ఇచ్చారు, 19,300 అట్లా ఎకర్స్ ల్యాండ్ ఎక్వైరేషన్ చేసేసి గవర్నమెంట్ ప్రాజెక్ట్ కింద ఫార్మాసిటీ కింద అనౌన్స్ చేశారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఏంటంటే అది 19,000 కాదు, మేము 30,000 ఎకర్స్లో డెవలప్ చేస్తామని ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అది ఇప్పుడు బోత్ గవర్నమెంట్స్ నుంచి ఉందండి, అది వెనక్కి వెళ్ళే ఆప్షన్ లేదు. ఇంకోటి దానికి పెట్టే పేరు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ. ఇట్స్ నాట్ తెలంగాణ ఫ్యూచర్ సిటీ ఆర్ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ. అది ఇండియాకే ఒక మంచి ప్రాజెక్టు. ఇంకొకటి నెక్స్ట్ న్యూయార్క్ ఆర్ సింగపూర్కి వాటితో కంపేర్ చేసుకొని ఈ సిటీకి ప్లానింగ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఎఫ్సిడిఐ కమిషనర్గా కూడా ఎస్ అది ఒక 5 years ప్లాన్లో అవుతుంది. ఇప్పుడు ఈ డెవలప్మెంట్స్ ఇన్ని అవ్వడానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కూడా నామినేట్ చేశారు సీఎం గారు, శశాంక గారిని. ఆయన విజన్ అలా. నెక్స్ట్ ఒక డైరెక్టర్ గారిని పెట్టారు, నెక్స్ట్ దేవేందర్ రెడ్డి గారిని. ఇన్ని ప్రాజెక్ట్స్ని వస్తున్నాయి ఇవి హ్యాండిల్ చేయాలంటే అని చెప్పేసి ముందలే మ్యాన్ పవర్ని నామినేట్ చేసి దానికి ఏమేమి కావాలి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్, భారత్ ఫ్యూచర్ సిటీకి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళు అంతా రిక్రూట్మెంట్స్ కానీ నెక్స్ట్ అక్కడ ఆఫీస్ సెటప్ కానీ ఆల్రెడీ ఇప్పుడు మన ఆఫీస్ ఇక్కడ ఉంది గచ్చిబౌలి తర్వాత, ఇక్కడ నుంచి జరుగుతుంది యాక్టివిటీస్. ఇప్పుడు అక్కడ నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ యాక్టివిటీస్ అంతా కూడా. నెక్స్ట్ మా ప్రాజెక్ట్లో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మేము ఆల్రెడీ సీసీ రోడ్స్ ఇస్తున్నాం. అందరూ బీటీ రోడ్స్ అట్లా ఇస్తారు, మేము సీసీ రోడ్స్ ఇస్తున్నాము. బీటీ రోడ్స్ అంటే ఇట్స్ ఎ బ్లాక్ టాప్ రోడ్, వాట్ ఈజ్ అవైలబుల్ హియర్. సీసీ రోడ్ అంటే కాంక్రీట్, లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. ఒక సీసీ రోడ్ ఒక 30-40 years అయినా ఉంటుంది, బీటీ రోడ్ 5 to 10 yearsలో వెళ్ళిపోతుంది. సో మనం ఇచ్చేది అది కొంచెం మాకు కాస్ట్ అవుతుంది, బట్ మనకి ఇన్వెస్టర్ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి మేము సీసీ రోడ్స్ ఇచ్చాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ అయిపోయింది, అవెన్యూ ప్లాంటేషన్ అయిపోయింది, ఫైనల్ కూడా రెడీ అయిపోయింది, ఫైనల్ ఎల్పి క్లియరెన్స్ కూడా. ఈవెన్ అన్ని 100% డెవలప్మెంట్స్ వర్క్స్ అన్ని అయిపోయాయి. బై ఫార్ నేను ప్లాట్స్ చూసిన బెస్ట్ ప్రాజెక్ట్ ఇది. ఐ వుడ్ ఆల్సో రికమెండ్ ఎవ్రీ వన్ టు గో అట్లీస్ట్ హ్యావ్ అ లుక్ అట్ దిస్ ప్రాజెక్ట్. ఒక్కసారి విజిట్ అయిపోతే ఆ ప్రాజెక్ట్ చూస్తే అక్కడ ఎంటర్ అయిపోతేనే అట్రాక్ట్ అయిపోతారు కొనేయడానికి, బై చేయడానికి, మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఏ ఇన్వెస్టర్ అయినా వచ్చిన తర్వాత రెడీగా. నెక్స్ట్ జస్ట్ November 9th రోజు మేము ఒక ఈవెంట్ చేసాం, కార్తీక మాస వన భోజనాలని, కార్తీక వన సమారాధన. జస్ట్ ఆ రోజు వచ్చారు విజిటర్స్. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికి ఒక 6-7 బుకింగ్స్ అయిపోయాయి. ఇంకొక 5 జస్ట్ మ్యాటర్ ఆఫ్ 10 days ఇంకొక 5 బుకింగ్స్ రెడీగా ఉన్నాయి. ఆ రోజు నెక్స్ట్ వీక్ మేము విజిట్స్నే హ్యాండిల్ చేయలేపాం. అంటే అంత మంది విజిట్ చేశారు ప్రాజెక్ట్స్. అవును, ఇలాంటి ప్రాజెక్ట్ అసలు నేను ఇన్ని చూస్తున్నా కానీ ఎప్పుడు వినలేదు. సో మనకి ఇన్వెంటరీ ఎంత ఉందండి ఇంకా? ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 55 to 60% కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 40% ఉంది. యాక్చువల్లీ ఈ క్లబ్ హౌస్ మేము June 12th ఇనాగ్రేట్ చేసాము. జూలై నుంచి మనం బుకింగ్స్ స్టార్ట్ చేసాము. అది ఒకటి. నెక్స్ట్ రోడ్ వర్క్స్ అన్నీ అయిపోయాయి, 55-60% వరకు అయిపోయింది. ఇంకా లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. బట్ ఇంకేంటంటే ఇప్పుడు December 31st వరకు ఈ ప్రైస్ ఉంటుంది 12,000 అనేది. January 1st నుంచి మేము ఆల్రెడీ ఇంక్రీజ్ చేయాలని అనుకుంటున్నాం. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇప్పుడే తీసుకుంటే జస్ట్ ఒక 1,000 rupees అయినా సేవ్ అవుతుంది వాళ్ళకి. అది మనం ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి కాబట్టి చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు ఆ 6 BHK గ్రీన్ హోమ్స్ లోనే ఉంది అన్నారు కదా? గ్రీన్ హోమ్స్ పక్కనే మనం కన్స్ట్రక్షన్ చేసామండి. ప్రాజెక్ట్ పక్కనే. దాని గురించి మాకు యాక్చువల్ గా మేము ఈ ప్రాజెక్ట్ పక్కనే వర్ధన్ క్యాస్టల్ అని చెప్పేసి ఒక పక్కనే అంటే ఇట్స్ నెక్స్ట్ అదే ప్రాజెక్ట్ ఏరియాలో. యాక్చువల్గా ఇప్పుడు ఈ వర్ధన్ గ్రీన్ హోమ్స్ లోనే పక్కన మనం వర్ధన్ క్యాస్టల్ ఒక స్పోర్ట్స్ విల్లా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇది ఎందుకు చేసాము అంటే మన దగ్గర ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత నేను ఎప్పుడు కట్టుకోవాలో తెలీదు, ఎప్పుడు నేను ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుందో తెలియదు అనే ఒక వాళ్ళకి థింకింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. అది మనం ఐస్ బ్రేకింగ్ చేయడానికి
మనమే ఆల్రెడీ మోడల్ హౌస్ ఒకటి కట్టేసాం, G+1 మోడల్ హౌస్. Amazing. అది ఇంకా 6 వాళ్ళకి BHK తెలుసు ఉంటుంది. ఇప్పుడు ఎట్లా లగ్జరీ బెడ్రూమ్స్ ఉంటాయి. నెక్స్ట్ స్పేషియస్ హాల్ ఉంటుంది, టీవీ యూనిట్. నెక్స్ట్ దానిలో వచ్చేసి స్నూకర్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్నూకర్స్ ప్లే, ఇండోర్లో స్నూకర్స్, టేబుల్ టెన్నిస్, లూడో, హ్యాండ్బాల్, నెక్స్ట్ క్యారమ్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ అవుట్డోర్ చెస్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి అవుట్డోర్లో బాక్స్ క్రికెట్, బాస్కెట్బాల్. నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ ఉంది. పార్టీ లాన్ ఒక 9,000 10,000 SFT పార్టీ లాన్ ఉంది. మనం మినిమం ఒక 300 మెంబర్స్కి ఈజీగా ఒక ఈవెంట్ చేసుకోవచ్చు. ఓకే. ప్రీ మ్యారేజ్ ఆర్ పోస్ట్ మ్యారేజ్ ఆర్ బర్త్డే ఆర్ ధోతి ఫంక్షన్, ఎనీ ఈవెంట్ 300 మెంబర్స్కి మనం చేయొచ్చు. సో ఇన్వెస్టర్సే కాకుండా బయట నుంచి కూడా బయట నుంచి కూడా మనం ఎవరికైనా సరే అది ఓపెన్ అండి. ఇన్వెస్టర్స్కి ఇచ్చే ఆఫర్ ఏంటంటే 2 days కాంప్లిమెంటరీ స్టే ఇస్తున్నాము. అదే బయట వాళ్ళు అయితే కనుక మనం 25,000 ఛార్జ్ చేస్తున్నాము పర్ డే, పర్ నైట్. మీన్స్ 11 to 11 అండి. చెక్ ఇన్ 11 అండ్ నెక్స్ట్ డే 11. 6 BHK విత్ ఆల్ ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ బాక్స్ క్రికెట్, పార్టీ లాన్ ఏరియా, ఆల్ ఫెసిలిటీస్. అది పర్ డే వచ్చి 25,000. వీకెండ్స్ అయితే, వీక్ డేస్లో అయితే 20,000. ఓకే. 5,000 తక్కువ. మండే టు ఫ్రైడే, ఎస్, మండే టు ఫ్రైడే 20,000. సాటర్డే సండే ఇస్ 25,000. అమేజింగ్. సో అది ఒక ఎగ్జాంపుల్ లాగా, అంటే మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇట్లా కూడా చేయొచ్చు. మనకి హ్యాండ్ ఓవర్ చేస్తే మనం మంత్లీ రెంట్ కూడా పేమెంట్ పే చేస్తారు. అండ్ బిల్డ్ కూడా మీరు కన్స్ట్రక్షన్ కూడా మేము చేసిస్తాము వాళ్ళలాగా. వాళ్ళు అంటే ఇన్వెస్టర్ చాయిస్. మనం మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ల్యాండ్ తీసుకొని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేసి ల్యాండ్ ఉండి తర్వాత వాళ్ళు ఎప్పుడో 5 years 10 years తర్వాత కట్టుకుంటారంటే అలా అయినా కట్టుకోవచ్చు. లేదు ఇప్పుడు ల్యాండ్ వాళ్ళు రిజిస్టర్ చేసుకొని నెక్స్ట్ ఒక 2-3 monthsలో మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి అంటే వాళ్ళు ఓన్గా చేయొచ్చు. వాళ్ళు ఓన్గా చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేసినా రెంట్ ఆప్షన్ ఉంది. అట్లనే మనం కన్స్ట్రక్షన్ చేయాలన్నా మా ఆర్కిటెక్చర్, మా ఇంటీరియర్ టీమ్ అంతా వాళ్ళు వర్కౌట్ చేసి పర్ SFT ఇంత కాస్ట్ అని ఇస్తారనమాట. ఒక 2,000 నుంచి 2,200 SFT. అది మనం వాళ్ళు ఇన్వెస్టర్ కనుక అగ్రీ అయితే మనం కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము. అది ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ దాని డైలీ యాక్టివిటీస్ చూసుకోవాలి అంటే వాళ్ళ టైం ఉండదు. ఇప్పుడు ఇంకోటి టైం ఆల్సో వాల్యుబుల్. వాళ్ళకి అంత టైం ఉండి చేసుకుంటే ఓకే. సమ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆర్ వాళ్ళకి ఎఫర్ట్ఫుల్ టైం ఉంది అనుకుంటే ఓకే, ఎఫర్ట్ చేసే అంత. లేకుంటే మనం చేసిస్తాం. వాళ్ళ టైంని కూడా మనం సేవ్ చేస్తానికి మనం రెడీగా ఉన్నాం. అమేజింగ్. అన్ని ఐ థింక్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్స్ ప్రాజెక్ట్ నేను హైదరాబాద్లో చూసింది. ఇంకా జనరల్గా అడగాలంటే మీరు ఇన్వెస్టర్స్కి ఏమైనా అడ్వైజ్ ఇస్తారా? యాక్చువల్గా ఇన్వెస్టర్స్కి వచ్చే అడ్వైజ్ ఏంటంటే ఇప్పుడు మా ప్రాజెక్ట్ ఒక హైకోర్టు అడ్వకేట్ లెవెల్లో వెరిఫికేషన్ జరుగుతుందండి ల్యాండ్. ఓకే. నెక్స్ట్ వాళ్ళు ఏవైనా చెక్ చేసుకోవాలి అంటే డాక్యుమెంట్స్, ఒక లింక్ డాక్యుమెంట్ సెట్ ఉంటుంది. ఓకే. అవి వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. అది మా ప్రాజెక్టే కాదు, ఇంకే ప్రాజెక్ట్ అయినా సరే. ఓకే. కంపెనీ నుంచి వీళ్ళు ఒక పార్ట్ అమౌంట్, అడ్వాన్స్ బుకింగ్ అమౌంట్ ఏదైనా కట్టిన తర్వాత లింక్ డాక్యుమెంట్స్ తీసుకొని అవి వెరిఫై చేసుకోవాలి. మేము ఏం చెప్తామంటే అది కూడా ఒక USP. మేము హైకోర్టు అడ్వకేట్తోని వెరిఫై చేసిన తర్వాతనే మేము అప్లై చేస్తాము. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి రెరా ఒకసారి వచ్చింది అంటే మ్యాక్సిమం అది క్లియర్ టైటిల్ ఉన్నట్టు. ఓకే. DTCP అండ్ రెరా వచ్చిందంటే ఇంకా యూ కెన్ గో ఫార్వర్డ్. నెక్స్ట్ DTCP అండ్ రెరా వచ్చిన తర్వాత వీళ్ళు డెవలప్ చేస్తారా లేదా, అప్పుడేం చేయాలంటే ఇన్వెస్టర్ వీళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా, ఆ ప్రీవియస్ ప్రాజెక్ట్ ఒకసారి విజిట్ చేస్తే ఎగ్జాక్ట్లీ వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్ ఒక ప్లాట్ కొనే ముందు ఏమేం చెక్ చేసుకోవాలి, ఏమేం వెరిఫై చేసుకోవాలి మీరు? యాక్చువల్గా దీనిలో 4 P's అంటారండి. ఓకే. 4 P's. ఓకే. దీనిలో వచ్చేసి ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ మీన్స్ కంపెనీ అండ్ MD అలా ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చే ప్రొడక్ట్ ఏంటి, ఓకే, ఓపెన్ ప్లాట్ ఇస్తున్నారా, విల్లా ఇస్తున్నారా, ఓకే, నెక్స్ట్ వాళ్ళ ప్రైస్ ఏంటి, ఓకే, ఆ ప్రైమ్ లొకేషన్స్ ఏమున్నాయి, ఓకే, ఈ 4 P's అవి చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే. అది అలా చూసుకోవాలి. లీగల్ టర్మ్స్ లో ఏం చెక్ చేయాలి? యాక్చువల్గా ఇప్పుడు ఆ ప్రొఫైల్లోనే ఈ ప్రొఫైల్ని డిరైవ్ చేస్తే ఒకటి కంపెనీ ప్రొఫైల్ వస్తుంది. నెక్స్ట్ వాళ్ళు చేసే ప్రాజెక్ట్లో FAB అంటారు, ఫ్యూచర్స్, అడ్వాంటేజ్, బెనిఫిట్స్. ఆ ఫీచర్స్ ఏముంటాయంటే మనకు లొకేషన్లో ఫీచర్ బెనిఫిట్స్ ఏమొస్తున్నాయి, ప్రాజెక్ట్ ఫీచర్స్ ఏంటి, నెక్స్ట్ అడ్వాంటేజెస్, వీళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమేమి అడ్వాంటేజెస్, ఓకే, అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా వస్తుంది, నెక్స్ట్ గవర్నమెంట్ డెసిషన్స్ నుంచి ఎలా ఇన్వెస్టర్ అడ్వాంటేజ్ బెనిఫిట్స్ వస్తాయి, అదనమాట. దీనిలో FAB అంటాం, అది బెనిఫిట్స్ అనేది. అంటే లీగల్ టర్మ్స్లో వచ్చేసేసి మేము లీగల్గా
మా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫస్ట్ మేము ల్యాండ్ పర్చేస్ చేసే ముందే ఒక హైకోర్టు అడ్వకేట్ ఇస్తామండి. అడ్వకేట్ గారికి ఇస్తే ఆయన వెరిఫై చేసిన తర్వాతనే మేము అగ్రిమెంట్కి వెళ్తాం. అక్కడి నుంచి మేము రిజిస్టర్ అయిపోతుంది. రిజిస్టర్ అయిన తర్వాత ల్యాండ్ రిజిస్టర్ అయిన తర్వాత వన్స్ NALA నాలా అంటారు అనమాట, నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కన్వర్షన్ అమెండ్మెంట్. అది నాలా చేసిన తర్వాత నాలా చేసేసి మనం DTCPకి ఇస్తాం, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. ఆ DTCPతో ఆగలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇంకా స్ట్రెంథెన్ చేస్తుంది ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉండాలని. అప్పుడు రెరా వచ్చింది, TG రెరా, తెలంగాణ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. వన్స్ రెరా కనుక సర్టిఫై ఉంటే ఇన్వెస్టర్ ఎవరైనా సరే అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వీళ్ళు ప్రాజెక్ట్ చేస్తున్నారా లేదా అనేదానికి కావాలంటే ముందు ప్రీవియస్ ప్రాజెక్ట్ని చెక్ చేసుకోవాలి. అది ఏ ఇన్వెస్టర్ అయినా ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండి. ఇవి కొంతమంది DTCP రెరా వచ్చిన తర్వాత కూడా కొంచెం డెవలప్ చేస్తారు, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటారు. అప్పుడు వాళ్ళ ముందు ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు కంప్లీట్ అయింది, వాళ్ళ స్టార్ట్ ఎప్పుడైంది, ఎండ్ ఎప్పుడైంది, అవి చూసుకుంటే కనుక ఒక ఇన్వెస్టర్కి ఇలా ఎలాగా చెక్ చేసుకోవాలనేది తెలుస్తుంది. అది మేము గైడ్ చేయగలుగుతాము. వాళ్ళకి కూడా బెటర్గా మేము ఎవరు వచ్చినా సరే ఆయన ఇన్వెస్టర్ లాగా మేము ట్రీట్ చేయము. మాకు వర్ధన్లోకి వచ్చారంటే మేము ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తాము. ఈవెన్ మా కస్టమర్ టెస్టిమోనియల్స్ కూడా అలాగే ఉంటాయి. వర్ధన్ ఫ్యామిలీలో ఎంటర్ అయినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇన్ జనరల్ లీగలీ ఒక ప్లాట్ కొనే ముందు ఒక ఇన్వెస్టర్ ఏమేం చూసుకోవాలి, ఏం వెరిఫై చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ DTCP అప్రూవల్ ఉందా, DTCP ఆర్ HMDA అప్రూవల్ ఉందా. నెక్స్ట్ రెరా అప్రూవల్ ఉందా, రెరా అప్రూవల్ వెరీ ఇంపార్టెంట్. బ్యాంక్ లోన్ ఉందా, బ్యాంక్ లోన్ ఆల్సో అవైలబుల్ ఫర్ అవర్ ప్రాజెక్ట్. బ్యాంక్ లోన్ ఉంది. నెక్స్ట్ బ్యాంక్ లోన్తో పాటు డెవలప్మెంట్స్ ఎలా అయ్యాయి, ప్రీవియస్ ఈ ప్రాజెక్ట్లో ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి. నెక్స్ట్ లింక్ డాక్యుమెంట్స్, DTCP రెరా బ్యాంక్ లోన్ తర్వాత కంపెనీ లింక్ డాక్యుమెంట్స్ ఇస్తుంది ఆ ప్రాజెక్ట్ని. అది కొంతమంది CD రూపంలో ఇస్తారు, కొంతమంది బుక్లెట్ ఇస్తారు, బైండెడ్ బుక్. ఏదైనా సరే బైండెడ్ బుక్లెట్ ఉంటే ఏంటంటే పేజ్ చూసుకోవచ్చు. CDలో అట్లా ఇస్తే మళ్ళీ మనం ప్లే చేసి డిజిటల్గా చూసేదానికి, విజువల్గా మన ముందు పేపర్లో చూసేదానికి డిఫరెన్స్ ఉంటుంది. మేమైతే మనకు డాక్యుమెంటే ప్రిఫర్ చేస్తాము. మా లీగల్గా లింక్ డాక్యుమెంట్స్ ఇస్తాము, అది చెక్ చేసుకున్న తర్వాతనే ఎవరైనా ముందుకు వెళ్ళాలి. సో దీస్ ఆర్ ద 5 థింగ్స్ కంపల్సరీ ఏ ప్లాట్ అయినా కొనే ముందు వెరిఫై చేసుకోవాలి. సో ఇన్వెస్టర్స్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాము. మీరు రియల్ ఎస్టేట్ అడ్వైజర్స్కి ఏం ఇన్పుట్స్ ఇస్తారు? అడ్వైజర్స్కి ఏమి ఇన్పుట్ ఇస్తామంటే, యాక్చువల్గా ఎవరైనా సరే అడ్వైజర్స్ ఇన్పుట్స్ ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా సరే ఒక ఇన్వెస్టర్, పొటెన్షియల్ ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్వేస్ వాళ్ళకి అట్రాక్షన్ లాగా కనపడాలి. అంటే లైక్ వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళు అట్రాక్టివ్గా ఉండాలి. అది బాడీ లాంగ్వేజ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. అట్లా ఒక అట్రాక్టివ్గా వెళ్తే ఏంటంటే వాళ్ళకి కొంత కనెక్ట్ అవ్వడానికి ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్, ప్రొఫెషనల్ ఇంప్రెషన్. అలా వెళ్ళాలి ఎప్పుడైనా. దీనిలో ఎట్లయినా మన ఫేస్ అంటే గాడ్ ఇచ్చింది, దాన్ని మనం ఏం చేయలేము. మన డ్రెస్సింగ్ సెన్స్ అయినా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు బ్రాండ్, కంపెనీ బ్రాండ్ని ప్రమోట్ చేసుకుంటూ ఉండాలి. అట్లనే వాళ్ళ ఇండివిజువల్ బ్రాండ్ కూడా వాళ్ళు బ్రాండింగ్ చేసుకుంటూ ఉండాలి ఆల్వేస్. నెక్స్ట్ క్లియర్గా కమ్యూనికేషన్ చేయగలిగి ఉండాలి. మన ప్రాజెక్ట్ ఏంటి, మన ప్రాజెక్ట్లో వచ్చిన బెనిఫిట్స్, మన ప్రాజెక్ట్స్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, అవి క్లియర్గా కమ్యూనికేట్ చేయాలి. ఆల్వేస్ కస్టమర్కి వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఆన్సర్ చేసేటట్లు ఉండాలి. కొన్ని చోట్ల ఏమవుతుందంటే, ఒక అడ్వైజర్ ఈరోజు ప్లాట్ ఒక ఇన్వెస్టర్కి ఇప్పిస్తారు, ఒక 2 years తర్వాత ఆయన ఏదో రీసేల్ చేయమనో, లేకుంటే మాది ఫొటోస్ పంపించండి, డెవలప్మెంట్స్ ఎలా అయ్యాయని అడుగుతారు. అప్పుడు వీళ్ళు ఏంటంటే ఆ కంపెనీలో ఉండకపోవడం, లేకుంటే వేరే దగ్గర ఇంకెక్కడైనా ఉంటారు. వీళ్ళు ఎక్కడైనా ఉండింది, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు అడ్వైజర్స్. అది ఒక్క దగ్గరే స్ట్రిక్ట్ అనేమో అని చెప్పేసి ఎవరు కూడా చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళ గ్రోత్ని బట్టి, వాళ్ళ ప్రొఫెషనలిజం బట్టి మారుతూ ఉంటారు. వాళ్ళకి లివింగ్ కాస్ట్ని బట్టి వాళ్ళు చేంజ్ అవుదాము, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని వెళ్తారు. బట్ ఏంటంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఆ కంపెనీని కూడా ఒక మంచి కంపెనీ ప్రొఫైల్ ఇవన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకొని ఆల్వేస్ ఎవరైతే ఇన్వెస్టర్ మనతో జర్నీ చేశారో ఆయన వాళ్ళ యొక్క హార్డ్ ఎర్న్డ్ మనీ మనతో వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అప్పుడు మనం ఆల్వేస్ వాళ్ళకి కమ్యూనికేటివ్గా ఉండాలి. వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా కానీ, మన ప్రీవియస్ ప్రాజెక్ట్ అయినా కానీ, ఈ ప్రాజెక్ట్ అయినా కానీ, ఇంతకుముందు కంపెనీ అయినా ఏదైనా సరే
వాళ్ళు ఒక 20-30 ల్యాక్స్ వచ్చి మనల్ని నమ్మి మనల్ని ఇన్వెస్ట్మెంట్ పెడితే మనం రేపు ఆన్సర్ చేయకపోతే అది కరెక్ట్ కాదు. ఆల్వేస్ కమ్యూనికేటివ్గా ఉండాలి, అవైలబుల్గా ఉండాలి, వాళ్ళు ఎప్పుడు కాల్ చేసినా రెస్పాన్సివ్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎవరైనా అడ్వైజర్ ఉంటే ఒక డైరెక్షన్లో ఉండాలి, అది అడ్వైజర్కి ఉండాలి, అలానే కంపెనీ కూడా నెక్స్ట్ డైరెక్షన్ ఏంటి, నెక్స్ట్ 3 ఇయర్స్లో నేను ఏమవ్వాలి, నెక్స్ట్ 3 ఇయర్స్లో ఇప్పుడు మేము ఒక 15-20 ఇయర్స్ 20 ఎకర్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ ఒక 100 ఎకర్స్ ప్రాజెక్ట్ చేయాలి, లేదంటే ఈ ఇయర్లో నేను ఒక 20 ప్లాట్స్ నేను ఇన్వెస్టర్స్కి ఇవ్వగలిగాను, ఒక మంచి ప్లాట్స్. నెక్స్ట్ ఇయర్లో నేను ఒక 50 ప్లాట్స్ వరకు నేను ఇన్వెస్టర్స్కి ఆఫర్ చేయొచ్చు. అది ఒక మంచి క్లియర్ డైరెక్షన్ అనేది ఉండాలన్నమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ ABCD అంటాం యాక్చువల్గా మా ప్రొఫెషనల్లో ఈ అంటాం అనమాట, ఎవాల్యుయేషన్. ఆల్వేస్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎవాల్యుయేషన్ ఏంటంటే ఇంతకుముందు ఉన్న ప్రాజెక్ట్స్ని మనం ఏమన్నా ఎక్కడైనా మిస్ అయిందా, అది కస్టమర్తోని మనం ఇన్వెస్టర్తోని ఇంటరాక్ట్ అవుతూ ఉండి మీరు ఇక్కడ తీసుకున్నారు కదా ఈ ప్రాజెక్ట్లో ఇంకా మేమేమైనా మిస్ అయ్యామా, మేమేమైనా చేసామా, అది యాజ్ వెల్ యాజ్ కంపెనీకి వర్క్ అవుతుంది, అట్లనే అడ్వైజర్కి కూడా వర్క్ అవుతుంది. ఈ పాయింట్స్ ఏంటంటే అందరికీ వర్క్ అవుతాయి. ABCD అనేది ఇది కంపెనీకి వర్క్ అవుతుంది, అలానే అడ్వైజర్కి వర్క్ అవుతుంది అనమాట. ఎప్పుడు కూడా మనం భూమాతతో డీల్ చేస్తున్నాం. భూమాతతో మనం ఎర్న్ చేస్తున్నప్పుడు ఆర్ బిజినెస్ చేస్తున్నప్పుడు అక్కడ మోసం చేసిన వాళ్ళు ఎవరు కూడా పైకి వచ్చినట్టు ఇప్పుడు దాఖలాల్లో లేవు. ఇప్పుడు చూపించి ప్రీ లాంచ్ చేసి చాలా మందిని మనం చూసాము. 800,000 crores వెళ్ళిపోయిన వాళ్ళు, 300 crores వెళ్ళిపోయిన వాళ్ళు. భూమాతని నమ్మి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళని మనం మోసం చేస్తున్నాము అంటే దట్ పర్సన్ విల్ నాట్ బి దేర్ ఫర్ లాంగ్ టైం. మేబీ ఒక 2 to 3 years సస్టైన్ అవ్వచ్చు, బట్ అక్కడి నుంచి అట్లా మనం ABCD ఫాలో అయ్యి ఈ రూల్స్ ఫాలో అయితే ఏ అడ్వైజర్ అయినా ఏ కంపెనీ అయినా సరే కంపెనీకి కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వాళ్ళ ఫ్యూచర్ ఈ తర్వాత వాళ్ళ ఫ్యూచర్కి GPS వచ్చేస్తుంది FGలో. వెరీ నైస్, చాలా బాగా చెప్పారు మీరు ఇది. అండ్ ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ లిసన్ టు దిస్ అండ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ కొంచెం తెలుసుకోవాలి. సో ఇట్ వాస్ రియల్లీ వెరీ వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. మాకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ ప్రిటీ షూర్ మావి చాలా డౌట్స్ క్లియర్ అయిపోయినాయి అబౌట్ ద ప్రాజెక్ట్. అండ్ ప్రాజెక్ట్ కాకుండా మా ఇన్వెస్టర్స్కి అంటే వెరిఫై ఏం చేసుకోవాలి అవన్నీ. సో ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్స్ అ లాట్ ఫర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అండ్ థ్యాంక్ యూ ఆకాష్ గారు అండ్ టోటల్ సోషల్ పోస్ట్ టీమ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. యా